తెలంగాణలో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కోసం ఎన్నికల సామాగ్రిని ఆయా జిల్లాల్లో అధికారులు పంపిణీ చేశారు. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోలింగ్ బూత్ల వారీగా, సెక్టార్ల వారీగా విభజించి సామాగ్రిని పంపిణీ కేంద్రాల్లో పోలింగ్ భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పోలింగ్ అధికారులకు ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. విధులను నిబద్ధతతో నిర్వహించాలని, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. సెక్టర్ ఆఫీసర్స్ మీరు సాయంత్రమే పోలింగ్ సిబ్బంది సామాగ్రితో పాటు పోలింగ్ బూత్లకు చేరుకున్నారు. తెల్లవారుజామున 5:30కు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. 17 ఎంపీ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు, 13 సమస్యాత్మక సెగ్మెంట్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్లను లెక్కించనున్నారు. సెక్టర్ ఆఫీసర్స్ మీరు